నమస్కారం, ఎస్బీఐ టాక్స్కు స్వాగతం. మీరు చూస్తున్నది రాజతోతో. సో ఈ వీడియోలో మనం స్పెసిఫిక్గా ఇప్పుడు ఏఐ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత జాబ్ మార్కెట్లో జాబ్స్ పెరుగుతాయా తగ్గుతాయా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. పెరిగితే ఎలాంటి వాటిపైన కొత్త కొత్త జాబ్స్ ఉండబోతున్నవి. ఓకే, స్టూడెంట్స్ బీయింగ్ యాజ్ అ స్టూడెంట్ మనం వేటికి ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే, ఆ టర్మ్స్ని తర్వాత ఆ సబ్జెక్ట్స్ని బ్రీఫ్గా టచ్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, రైట్, మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలంటే మోర్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఆర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఓరియంటెడ్గా ఉండాలి. మీరు బేసిక్గా ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనుకోండి, ఆ టైంలో అనలిటికల్ స్కిల్స్ అనుకోండి, లేదా ప్రాజెక్ట్ లెర్నింగ్. ఖచ్చితంగా చెప్పాను, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీకు మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్స్ అనే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనే టాపిక్ నుంచి వస్తుంది. మీరు 4 సంవత్సరాల ఇంజనీరింగ్లో హ్యాండ్స్ ఆన్ థియరీ ఫస్ట్ 2 ఇయర్స్లో అయిపోతుంది. లాస్ట్ 2 ఇయర్స్లో హ్యాండ్స్ ఆన్ మీరు ఏం చేశారు అంటే మేము నో లాంగర్ వీ డోంట్ ట్రీట్ యూ యాజ్ అ ఫ్రెషర్ ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ ఇంజనీరింగ్. వీ ట్రీట్ యూ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఓకే, మీరు లాస్ట్ 2 to 3 ఇయర్స్లో మీరు ఏం నేర్చుకున్నారు ఇంజనీరింగ్ కాలేజ్లో, ఏ టూల్స్ని ఏ రకంగా వాడారు, మీరు ఏమేం ప్రాజెక్ట్స్ చేశారు, ప్రాజెక్ట్స్ నుంచి మీకు ఎలాంటి నాలెడ్జ్ వచ్చింది. నేను ఒక సింపుల్ రిక్వైర్మెంట్ ఇచ్చి నువ్వు నేర్చుకున్న టెక్నాలజీస్తో ఇలాంటి రిక్వైర్మెంట్ని నువ్వు ఏ రకంగా అచీవ్ చేయగలుగుతావు, ఓకే, అనే దాని మీద జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా ఇంతకుముందు ఏం జరిగేది, మిమ్మల్ని రిక్రూట్ చేసుకొని మీకున్న స్టాటిక్ కంటెంట్ నాలెడ్జ్తో మిమ్మల్ని రిక్రూట్ చేసుకొని మిమ్మల్ని కంపెనీల్లో మీకు ట్రైనింగ్ ఇచ్చి ప్రాజెక్ట్ చేపించి మీతోనే మీకు ఒక నాలెడ్జ్ని ఎనేబుల్ చేసి ఒక ప్రాజెక్ట్లో షాడోగా పెట్టి షాడోగా వర్క్ చేసిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్నప్పుడు మిమ్మల్ని ఒక క్లయింట్కి ఇంట్రడ్యూస్ చేసి దెన్ వాళ్ళు బిల్లింగ్ తీసుకొని డబ్బులు తెచ్చుకునే వాళ్ళు. ఇదంతా జరిగేది. ఇప్పుడు ఇంత ఉండదు. ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా మిమ్మల్ని ఆన్ క్యాంపస్లో లేదా ఆఫ్ ద క్యాంపస్లో మిమ్మల్ని మీకు ఆల్రెడీ ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎలాంటి AI టూల్స్ వాడి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు, మీకు ఎంత అప్లికేషన్ నాలెడ్జ్ ఉంది వచ్చింది అంటే మీకు కంపెనీలో కాస్ట్ కట్టింగ్లో భాగంగా ఇదంతా మీ దగ్గర నుంచే ఎక్స్పెక్ట్ చేస్తాయి. అయితే బీయింగ్ యాజ్ ఎ స్టూడెంట్స్ మీరు ఏం చేయాలి ఇప్పుడు, అయితే మీరు కాలేజీలో చదువుతూ మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని అక్కడే నేర్చుకొని ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి. లేదా మార్కెట్లో ఎవరైతే ఇలాంటి నాలెడ్జ్ని మీకు ఇస్తున్నారో లైక్ నెక్స్ట్ వేవ్ కానీ లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే మార్కెట్లో ఉంటాయో అలాంటి వాళ్ళతో మీరు వర్క్ చేస్తూ మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ని తెచ్చుకొని అప్లికేషన్ నాలెడ్జ్ని తెచ్చుకొని మీరు ఇంటర్వ్యూస్కి కానీ లేదా ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ రెడీ అవ్వండి. 3, ఏఐ ఈజ్ ద గ్రేటెస్ట్ టూల్. మీకు ప్రతి ఆస్పెక్ట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేసింది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు 1,00,000 వీడియోస్ ఉంటాయి, 100 వీడియోస్ ఉంటాయి. మీరు ఏది నేర్చుకోవాలన్నా మీ ఇంజనీరింగ్ కాలేజీలో మీ ప్రొఫెసర్ చెప్పే దానికంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూట్యూబ్ ఉంది. ఇంకా కొంత ఎక్కువగా నేర్చుకోవాలి, డబ్బులు పే చేసిన పర్లేదంటే ఉడిమి ఉంది. ఉడిమిలో కోర్సెస్ ఉంటాయి, చాలా డీటెయిల్గా రియల్ టైం ప్రొఫెషనల్స్ టీచ్ చేస్తారు అక్కడ. మీకు లేదు అంటే మీకు నెక్స్ట్ వేవ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవి, జాబ్ ఓరియంటెడ్ మీకు ట్రైనింగ్ ఇస్తవి, ప్లేస్మెంట్స్ ఇస్తవి, అలాంటి ఆప్షన్స్ ఉన్నవి. లేదు అంటే మీరు సెల్ఫ్గా ఏఐ డ్రివెన్ లెర్నింగ్ కూడా మీరు చేయొచ్చు. మెంటర్స్ని పెట్టుకొని సీనియర్స్ని, మీకు తెలిసిన IT ప్రొఫెసర్ మెంటర్షిప్ తీసుకుంటూ మీరు ఓన్గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు. మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. తర్వాత సో బేసికల్లీ స్కిల్ బేస్డ్ రిక్రూట్మెంట్స్, కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి అండ్ ఏఐ యూసేజ్ ఉండాలి. సో ఇప్పుడు లాస్ట్ టాపిక్ కింద అసలు ఇంత ఏఐ ఎనేబుల్మెంట్ జరిగింది కదా, లాస్ట్ 1.5 year 2 years నుంచి ChatGPT గురించి చాలా మాట్లాడుకుంటున్నాం కదా. హౌ ఎ జాబ్ గోయింగ్ టు బి ఇన్ ద ఫ్యూచర్. ఎప్పట్లాగే నేను ఒక UI నేర్చుకొని, ఫ్రంట్ ఎండ్ నేర్చుకొని, బ్యాక్ ఎండ్ నేర్చుకొని, మిడిల్ వేర్ నేర్చుకొని, లేకపోతే అనలిటిక్స్ టూల్స్ నేర్చుకొని వెళ్ళి ఇంటర్వ్యూ అప్లై చేస్తే జరుగుతుందంటే ఇలా ఉండబోదు. ఇంకా నేను ఈ రోజు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా జాయిన్ అయితే 2025లో 2029కి ఇలా ఉండదు. ఇంకా అప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే కొత్త వస్తుంది, ఏఐలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వస్తుంది. తర్వాత పైథాన్ యూజ్ చేసుకొని మీరు AI మోడల్స్, మీరు LLM మోడల్స్ని జనరేట్ చేయాల్సి వస్తుంది. తర్వాత డెవలపర్స్ కాకుండా సిటిజన్ డెవలపర్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సిటిజన్ డెవలపర్స్ మచ్ బజ్వర్డ్ ఇన్ ద IT. సో అంటే సిటిజన్ డెవలపర్స్ అంటే ఇంకా నేను ఇప్పుడు ఇంత స్టాటిక్ కంటెంట్ ఉంది, చాలా అడ్వాన్స్ టూల్స్ వచ్చాయి. మీరు వినుంటే గిట్ హబ్ ఆటో పైలట్ లాంచ్ చేస్తారు. అదేం చేస్తుందంటే రియల్ టైం ప్రాజెక్ట్కి లింక్ అయిపోయి నువ్వు ఇన్పుట్ ఇస్తే నీకు ఎలాంటి కోడ్ కావాలో మొత్తం అదే ఇచ్చేస్తుంది.
తర్వాత నువ్వు రాసిన కోడ్లో ఏది బెస్ట్ ప్రాక్టీస్, ఏది వర్స్ట్ ప్రాక్టీస్, నువ్వు ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలో అదే చెప్పింది. సో అంటే ఒక రిక్వైర్మెంట్ని నువ్వు ఏ రకంగా అచీవ్ చేయాలో మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ కూడా అదే ఇచ్చేస్తుంది. దెన్ అంటే ఏంటి, డెవలపర్స్ జాబ్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది, సిటిజన్ డెవలపర్ రోల్ వస్తుంది. అంటే ఏంటి, మీకు ఒక రిక్వైర్మెంట్ వస్తుంది, మీరు సర్టెన్ ఏ టూల్స్ వాడి కోడ్ జనరేట్ చేస్తారు, కానీ ఇది బెస్ట్ మ్యాచ్ అవుతుంది అంటే ఎప్పుడు 100% అవ్వదు. ఒక 80%, 70% లేదా 60% మాత్రమే మ్యాచ్ అవ్వగలుగుతుంది. సో అప్పుడు మీరేం చేయగలగాలి, ఇంజనీరింగ్ చేయగలగాలి. మిగిలిన గ్యాప్ ఏదైతే ఉంటుందో, బీయింగ్ యాజ్ అ సిటిజన్ డెవలపర్ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ డెవలపింగ్ కాంపోనెంట్స్, మీరు దాన్ని ఇంజనీరింగ్ చేసి ఈ 100% యూజర్ స్టోరీని మ్యాచ్ చేయగలగాలి. దట్ ఈస్ కాల్డ్ ద సిటిజన్ డెవలపర్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏదైతే 60% డెవలప్మెంట్ ఏదైతే జరగాలో లేదా ఒక థింగ్ని ఆటోమేట్ చేయగలగాలో, దాని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా మీరు నేర్చుకొని మీరు కావాల్సిన అవుట్కమ్ని, మీ దగ్గర ఉన్న ఏఐ మోడల్స్ని యూజ్ చేసి కావాల్సిన అవుట్కమ్ని మీరు తెచ్చుకుంటారు. అంటే మీకున్న అప్లికేషన్ నాలెడ్జ్ని, అనలిటికల్ స్కిల్స్ని యూజ్ చేసుకొని దీని బెస్ట్ యూజర్ ఫిట్ని, అవుట్కమ్, మన కంపెనీకి కావాల్సిన అవుట్కమ్ని మీకున్న అప్లికేషన్ నాలెడ్జ్ ద్వారా సొల్యూషన్ ఇస్తారు. అర్థమవుతుంది కదా? సో అంటే ఏంటి, ఇక్కడ మోర్ ఆపర్చునిటీస్, రెగ్యులర్ డెవలపర్, ఏఐ ఎనేబుల్ డెవలపర్, సిటిజన్ డెవలపర్, ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఇలా కొత్త రకమైన జాబ్స్ పుట్టుకొస్తుంటాయి. సో ట్రెడిషనల్గా చేసే జాబ్స్ అలానే ఉంటవి, వాటితో పాటు అందులో డిక్రిమెంట్ ఉంటుంది. జాబ్ హైరింగ్లో డిక్రిమెంట్, ట్రెడిషనల్ మెథడాలజీలో ఉండే రిక్రూట్మెంట్ తగ్గుతుంది కొంత. అండ్ ఈ కొత్త వాటిపైన ఏ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఏవైతే అవసరం ఉంటాయో కంపెనీస్కి, దానికి సంబంధించిన జాబ్స్ పెరిగిపోతూ ఉంటాయి. శాలరీస్ సేమ్గా ఉంటాయంటే నేను చెప్పలేను దాని గురించి, డెఫినెట్గా తగ్గుతుంది. కానీ ఏ ఎనేబుల్డ్ జాబ్స్ చాలా పెరుగుతాయి. దాన్ని మానిటర్ చేయాలి, ఏని ట్రైన్ చేయాలి, తర్వాత దాని నుంచి అవుట్కమ్ తీసుకోవాలి, దాన్ని బెస్ట్ ఫిట్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్గా మార్చాలి. ఇలాంటి ఏరియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నవి. సో గోయింగ్ ఫార్వర్డ్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి. కానీ ట్రెడిషనల్ మెథడాలజీ నువ్వు ఏ రకంగా నేర్చుకుంటావో అది సరిపోదు, అది డెఫినెట్గా ఎన్హాన్స్ అవ్వాలి. నువ్వు చాలా కొత్తగా నేర్చుకోవాలి, చాలా కొత్త విషయాలు నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ అన్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ అటెండ్ ఎనీ ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్, without which things not gonna be same as like before. So on this note, I am concluding this video. Please do comment and let me know మీరు ఇంకా ఈ డీటెయిల్గా ఏ టాపిక్స్ గురించి టెక్ సైడ్ ఏ వినాలనుకుంటున్నారో, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏదైనా డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటున్నారా, మీకు ప్యారల్గా మీరు చేసే ఇంజనీరింగ్ కోర్స్తో పాటు ఏ నేర్చుకుంటే బాగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా, then you leave a comment below. So I'll make more videos. Thank you.